ప్రైజ్ ది లార్డ్ ఆల్. యేసుకి ఏమివ్వాలి అనే ఒక అంశం మీద ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని చేయి చాచి పిలుచుచున్న పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సందేశాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనములు. దేవుడు మానవుని సృష్టించుటకు కారణం ఏమిటి? మానవుడు తన చిత్తమును మాత్రమే నెరవేర్చాలని, తన సన్నిధిని నిలుచుండి తనను మహిమపరచాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అవును ప్రియ స్నేహితులారా, దేవుడు మానవుని నుండి ఎంతో విలువైనదేదో ఆశిస్తూ అది దొరికినప్పుడు అతనిని వర్ణింప సఖ్యమ కాని మేలులతో నింపాలని తలుస్తున్నాడు. ప్రాణమును సైతము అర్పించే అంతగా ప్రభువైన యేసు నిన్ను నన్ను ప్రేమిస్తుంటే యేసుకేమివ్వాలి అని ఆలోచించేవారే కనిపించట్లేదు కదా నేడు. అయితే దేవుడు ఈ యొక్క సందేశం ద్వారా నిన్ను పిలుస్తా ఉన్నాడు. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనము. ఇక్కడ దేవుడు హృదయమును తనకిమ్మని అడుగుచున్నాడు. అయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది కదా, ఘోరమైన వ్యాధి గలది కదా. లోపలి నుండి అనగా మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాల్లో మనం చూస్తాము, మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మస్తరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇంత భయంకరమైన పాపములు ఉన్న ఈ హృదయమును దేవునికి ఇస్తే దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడు. అయితే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము చూద్దాము. గనుక మనము చూస్తే ఇటువంటి హృదయమును నీవిచ్చినట్లయితే, ఒకసారి చూద్దాం ఈ వచనాన్ని, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. గనుక ఇటువంటి హృదయమును నీవు ప్రభువుకి ఇచ్చినట్లయితే వర్ణింప సఖ్యమ కాని దీవెనలతో నింపుతాడనుటలో సందేహము లేదు. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా మనం చూస్తే అక్కడ యాయీరు కుమార్తె మనకు కనిపిస్తుంది. అధికారి దేవునికి అక్కడ స్థలం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అయితే దేవునికి హృదయం ఇవ్వడము అంటే ఏమిటంటే స్థలమీయుడి. మత్తయి సువార్త 9:24 ప్రకారంగా అక్కడ మనం చూస్తే ప్రభువారు వెళ్ళినప్పుడు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్తాడు ప్రభువారు. ఇక్కడ హృదయం ఇవ్వడము అనగా మన హృదయములో చోటు ఇవ్వడము, స్థలం ఇవ్వడము అని అర్థము. మరి స్థలం ఇవ్వడం అనగా అర్థం ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ దినచర్యలో దేవుని స్తుతించుటకు, దేవుని ప్రార్థించుటకు, దేవునిని ధ్యానించుటకు సమయం ఇవ్వగలిగితే దేవునికి నీ హృదయమున స్థలం ఇచ్చినట్లే, అనగా నీ హృదయము దేవునికి ఇచ్చినట్లే. ఒక వాక్యం మనందరికీ తెలుసు, ప్రతి మోకాళ్ళు యేసుక్రీస్తు నామమున వంగాలని చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరూ దేవునికి స్థలం ఇయ్యాలి. నీవు దేవునికి నీ హృదయం ముందు స్థలం ఇయ్యలేకుంటే, అనగా సమయం ఇవ్వలేకుంటే పరలోకములో నీకు స్థలం ఉండదు. దేవునికి తన హృదయం ముందు స్థలం ఇచ్చిన ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. అతను ఎవరంటే మనందరికీ తెలుసు, ఆది కాండములో మనకు ఇస్సాకు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. కాబట్టి మొదటగా ఇస్సాకుని చూద్దాము. ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనము. ఇస్సాకు దేవుని కొరకు సమయం ఇచ్చాడు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి, చూడండి, ఇస్సాకు జీవితమును పరిశీలించినట్లయితే అతడు దేవుని ధ్యానించడానికి, దేవుని ప్రేమను స్మరించడానికి సాయంకాలమును ఒక సమయమునిచ్చి పొలమును, ఒక స్థలమును దేవునికి ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా రాత్రంతా ఏకాంత ప్రార్థన చేయడానికి ఒలివ కొండను ఏర్పరుచుకొని అలా దేవునికి స్థలం ఇచ్చి, అనగా సమయాన్ని ఇవ్వడం మూలంగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనేక మార్లు మహింపరచబడ్డారు. ఇస్సాకు కూడా అనేక విధాలుగా ఆశీర్వదించబడ్డారని మనము లేఖనాల్లో మనం చూస్తాం. ఏ విధంగానంటే మనము మొదటిగా చూస్తే ఆది కాండము 24వ అధ్యాయము
67వ వచనంలో దేవునికి సమయం ఇచ్చిన ఇస్సాకు జీవితంలో దుఃఖం అనేది మరలా కనిపించినంత దూరంగా పారిపోయింది. దుఃఖం అనేది కనిపించినంత దూరంగా పారిపోయింది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అవును ప్రియ స్నేహితులారా, నీవు దేవునితో సావాసం చేయుటకు, ఆయనను సమీపించుటకు సమయం ఇచ్చి నీ హృదయమును అర్పించినట్లయితే ఇస్సాకు అనుభవించిన రీతిలో దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, చీకటికి ప్రతిగా ప్రకాశవంతమైన వెలుగును నీ జీవితంలో నీవు కూడా అనుభవించగలవు. ఆమేన్. తర్వాత రెండవదిగా ఇక్కడ ఇస్సాకు సందర్భంలో మనం చూస్తే దేవుడు అతనితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. మొదటగా ఇస్సాకు సమయాన్ని ఇచ్చాడు, దేవుని కోసము స్థలం ఇచ్చాడు. రెండవదిగా దేవుడితో అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం చూస్తే దేవుడే అతనితో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ప్రార్థించి దేవుని స్మరించే ఇస్సాకుతో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఇస్సాకుకు ఎంతో సమీపంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క లేఖన భాగములో. నేటి దినములలో కూడా దేవుడు పరిశుద్ధాత్మునిగా మనలో నివసిస్తూ మనకు ఎంతో సమీపముగా ఉంటున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని మనకందరికీ తెలుసు. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం దేవుని ఆత్మను గురించి. తండ్రి నామమున పంపపోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. మరొక లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ చరణము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ యొక్క లేఖనం యొక్క నెరవేర్పును కూడా మనం చూస్తే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకన్నీ కూడా జ్ఞాపకం చేస్తే మనకన్నీ కూడా బోధిస్తుందని చెప్పబడిన యొక్క లేఖనం యొక్క నెరవేర్పుగా కీర్తన 32:8లో మనం చూస్తాను. అవును ప్రియ స్నేహితులారా, నీకు అత్యంత సమీపంగా ఉన్న పరిశుద్ధాత్మకు నీ హృదయమందు చోటిచ్చి దేవునికి నీ హృదయము అప్పగించినట్లయితే నీవు నడవవలసిన మార్గము ఆయన నీకు బోధిస్తారు. తద్వారా నీవు పాపం నుండి విమోచించబడి పరమునకు నడిపించబడతావు. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాము. రెండవ వ్యక్తి అధికారి దేవునికి స్థలం ఇచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25లో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో ఒక అధికారి యేసు యొద్దకు వచ్చి, నా కుమార్తె చనిపోయినది, దయచేసి ఆమెను బ్రతికించమని యేసును వేడుకొనినప్పుడు ఆ అధికారి తన ఇంట యేసుకి స్థలం ఇయ్యగా జరిగిన యొక్క అద్భుతమే మనం ఇప్పుడు ధ్యానించుకోబోతా ఉన్నాము. మొదటగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పి ఆమెను లేపెను. ఈ యొక్క వచనాన్ని బట్టి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, నీవు నీ హృదయమందు దేవునికి స్థలం ఇస్తే, నీవు నిద్రించుచున్నను దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. ఎందుకనగా ఒక ప్రవక్త మనందరికీ తెలుసు, ప్రవక్తగా తాను ఏర్పరచుకున్న యోనాను ప్రభువారు ఓడవారి చేత నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము అని లేపినట్లుగా మనం యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము. కాబట్టి నువ్వు నిద్రించుచున్న కూడా ప్రభువారు ఖచ్చితంగా నిన్ను లేపుతాడు. నువ్వు ప్రార్థించు, దేవునికి స్థలం ఇవ్వు, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వు. అవును, నీ హృదయమందు దేవునికి చోటిస్తే నీవు మెలకువగా ఉండక నిద్రపోయిన సమయంలో కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా, నిన్ను మేల్కొల్పి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా నిన్ను మేల్కొల్పి విశ్వాస ప్రేమ రక్షణతో నిన్ను నింపి పగటివారుగా నిన్ను చేస్తాడు నీ ప్రభు. ఇంకా రెండవదిగా మనం చూస్తే ఇక్కడే ఈ యొక్క సందర్భంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 25లో మనం చూస్తే, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగా ఆమె లేచును. చూడండి, ఇక్కడ మనం చూస్తే చివరగా నీవు ఎప్పుడైతే నీ హృదయమును దేవునికి ఇచ్చుటకు సిద్ధపడి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడతావో, 1 యోహాను రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా నీవెప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా. కాబట్టి నీవు నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడే నీ హృదయంలో ఉన్న శరీర క్రియలను బయటకు పంపివేసి నీ హృదయంలోనికి
ప్రభువారు వచ్చి నిన్ను చేయి పట్టి అంతము వరకు నడిపించి మృతులలో నుండి సజీవంగా లేపుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను యేసుకు ఏమిస్తున్నావు, ఏమివ్వగలవు? ఇప్పుడైనా నీ హృదయమును దేవునికి సమర్పించు. దేవునికి నీ హృదయమును సమర్పించి చెప్పబడిన ఈ యొక్క సందేశం ప్రకారం వివరించబడిన ఈ యొక్క అనుభవములను మనము కలిగి ఉందాముగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.